హలో ఫ్రెండ్స్, నేను మీ మన్సిత్, మీ స్కామ్ ఫైండర్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడు ఈ వీడియోని ఎందుకు అప్లోడ్ చేస్తున్నాను అంటే, ఒక బ్రదర్, ఒకళ్ళ కోసం అని కాదు, ఒక బ్రదర్ అయితే పర్టికులర్గా అడిగారు. బట్ ఇది అందరికీ యూజ్ అవుతుంది. చాలామందికి నేను పెట్టిన వీడియోలో ఈబేలో మనీ ఎలా సంపాదించాలో చెప్పాను. ఓల్డ్ ₹1 నోట్స్ కానీ, ఓల్డ్ నోట్స్ ఏవైనా కానీ ఉంటే వాటిని ఈబేలో మనం అమ్మితే మనకు మనీ ఎక్కువ వస్తాయి అని చెప్పాను. బట్ అది ఎలా ప్లేస్ చేసుకోవాలో, అది ఎలాగా ఆ నోట్స్ అనేవి ఎలా పెట్టాలో ఈబేలో చాలామందికి తెలియట్లేదు. సో దానికోసం నేను ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ముందుగా ఈబేలోకి వెళ్ళి రిజిస్టర్ అవ్వాలండి. రిజిస్టర్ అయిన తర్వాత మాత్రమే మీరు సెల్ చేయడానికి మీకు యూజ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు కనపడుతుందా? మీరు ఎప్పుడైనా టైప్ చేసేటప్పుడు www.-.com-.in -.com అంటే మ్యాక్సిమం ఈ ఆన్లైన్ షాపింగ్ అనేది ఫారెన్ సైట్స్లో నుంచి వస్తుంది. సో డాలర్స్లో చూపిస్తారు. అదే .in అని పెడితే అదేమవుతుందంటే మన కంట్రీస్, సో మనకి యూజ్ ఇదిగా ఫ్రీగా ఉండటానికి, ఇబ్బంది లేకుండా ఉండటానికి ఉంటుంది. సో మీరేం చేస్తారంటే www.ebay.in వెళ్ళి రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత ప్లీజ్ ఫ్రెండ్స్, రిజిస్టర్ అవ్వాలని మాత్రం అడగవద్దు. ఎందుకంటే రిజిస్టర్ అవ్వటం అనేది చాలా సింపుల్ టాస్క్. అది మీరు క్యాజువల్గా ఈజీగా చేసేస్తారు. అవి నెట్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి వస్తుంది. ఓకేనా? ebay.in వెళ్ళిన తర్వాత ఎట్లాగా ప్లేస్ చేయాలి, నెక్స్ట్ మన టాస్క్ ఏంటంటే నోట్స్ ఎలా ప్లేస్ చేయాలి. సో ఇక్కడ కనపడుతుంది కదా, డీల్స్, సెల్, హెల్ప్ అండ్ కాంటాక్ట్, ట్రాక్ మై ఆర్డర్. సెల్లోకి వెళ్దాం. సెల్ అంటే ఏంటి? అమ్మటం. సో మనం అమ్మటానికి వెళ్తున్నాం కాబట్టి సెల్ మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు ప్రొడక్ట్ సెల్ చేయాలనుకుంటున్నా, లేకపోతే రీసోర్సెస్, కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఇంపార్టెంట్ టాపిక్స్, ఇవి మనకొద్దు. ఇక్కడ స్టార్ట్ సెల్లింగ్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది, గివ్ అస్ ఏ టైటిల్ ఫర్ యువర్ లిస్టింగ్. ఇండియన్ రూపీ నోట్స్, ఇండియన్ రూపీ నోట్స్, ఫైన్ కేటగిరీ. ఇప్పుడు మనకు వస్తుంది చూడండి, ఇండియన్ నోట్స్, అదర్ ఇండియన్ నోట్స్, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, 1947 నుంచి 1947 నుంచి ఇప్పటి వరకు ఉన్న నోట్స్. అలాగే పురాతన కాలం అయితే అదర్ ఇండియన్ నోట్స్. అన్నిటికీ క్లిక్ చేయండి, ఏమైనా తప్పేం లేదు కదా. సరే, ఈ రెండింటికి పెట్టేశారు కదా. పెట్టేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ కొట్టేసేయండి. సో కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావటం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరేం చేస్తారు అంటే, ఈ కేటగిరీస్ అని మనం కింద క్లిక్ చేసిన వాటి గురించి చూపించింది. ఇండియన్ టైటిల్, ఇండియన్ రూపీ నోట్స్ అలాగే ఉంచేసేయండి. ఇంకా మీరు ఏదైనా పెట్టుకోవాలనుకుంటే మీరు పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. మేక్ షూర్ యూ చూస్ ద రైట్ కండిషన్. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యాక్యురేట్లీ డిస్క్రైబింగ్ ద ఐటమ్ టు బయర్స్. ఇది మన బాధ్యత. మనం వాళ్ళకి మన దగ్గర ఉన్న మన నోటి యొక్క పరిస్థితి వాళ్ళకి క్లియర్గా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత అది చాలా వాళ్ళకి నచ్చని విధంగా ఉందనుకోండి, మనం చెప్పేది ఒకటి, అక్కడ చూసింది ఒకటిగా ఉందనుకోండి, తర్వాత వాళ్ళు ఏమంటారు, నాకు వివాదానికి దిగొచ్చు, లేదంటే గొడవ పడవచ్చు. సో యూజ్డా, కొత్తదా, పాతదా? కొత్తదైతే అది ఓల్డ్ నోట్ ఎందుకు అవుతుంది? సో యూజ్డ్. తర్వాత యాడ్ ఫొటోస్. ఆ ఫొటోస్ ఉంటాయి కదా మన నోట్స్, మీరు మీ మొబైల్లో నుంచి, స్మార్ట్ ఫోన్స్లో నుంచి క్లిక్ చేసి, స్నాప్స్ తీసుకుని వాటిని జీమెయిల్లోకి పంపించుకోండి. జీమెయిల్లో నుంచి డౌన్లోడ్ చేసి డెస్క్టాప్ మీద పెట్టుకోండి. లేదు డైరెక్ట్గా డేటా కేబుల్ ఉంటే మీ మొబైల్ నుంచి సిస్టమ్కి పెట్టేసుకుని డెస్క్టాప్ మీదకి వాటిని అప్లోడ్ చేసి, తర్వాత ఇక్కడ యాడ్ ఫొటోస్, వీటి మీద క్లిక్ చేస్తే ఎక్కడి నుంచి ఎక్కించడానికి అని అడుగుతాయి. అప్పుడు డెస్క్టాప్ మీద నుంచి పిక్స్ అనేవి అప్లోడ్ చేయండి. 12 ఫొటోస్ వరకు ఫ్రీ అంట. సో తర్వాత ఛార్జ్ అవ్వడం అనేది జరుగుతుంది. సర్క్యులేటెడ్, అన్సర్క్యులేటెడ్, రిమూవ్. టైప్ అంటే ఏమడుగుతుంది ఇక్కడ? టైపు, కలెక్షన్స్, వారంటీ, రిమూవ్, తీసేసి అంతవరకే. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఇక్కడ నోటు గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మీ ఇష్టం.
అది మీరు ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పండి. నా దగ్గర నోట్ దాని పరిస్థితి ఇలాగుంది, అది ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది, ఇలాగుంది, నోటు కొంచెం చిరిగి ఉంది, లేకపోతే నోట్ బాగుంటుంది అని చెప్పి ఈ ఐటమ్ నేను ఇక్కడ నుంచి సేకరించడం అనేది జరిగింది. సో వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ దట్ యూ హ్యావ్ గాట్ అబౌట్ పర్టికులర్ ఐటమ్ దట్ యూ హ్యావ్ టు ఇంక్లూడ్ ఇన్ దిస్ ఇన్ఫర్మేషన్. సో ఏమవుతుంది అంటే అది ఈ ఇన్ఫర్మేషన్ చదివిన వాళ్ళకి ఓకే దీని గురించి ఇంత ఇచ్చాడు బ్రీఫ్గా, ఓకే కాల్ చేసి మీతో మాట్లాడటం అనేది జరుగుతుంది. ఆక్షన్ ఫిక్స్డ్ ప్రైజా? ఆక్షన్ అంటే ఏంటంటే వేలంపాట. మనం ఒక రేట్ చెప్తాము, వేలంపాట అనేది వాళ్ళు వేసుకుంటారు. ఫిక్స్డ్ రేట్ అంటే మీరు ఇంకా లేదు నేను ఫిక్స్ చేసిన రేటే అనుకుంటే ఆ అమౌంట్, స్టార్టింగ్ ప్రైస్ ఇంత, ఎండింగ్ ప్రైస్ ఇంత, అది మీ ఇష్టం, మీరు ఎంత పెట్టుకోవాలనుకుంటే అంత పెట్టుకోండి. ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ షుడ్ బి ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ అప్లికబుల్ ట్యాక్సెస్, డ్యూరేషన్ 7 days లోపు. అలాగే హౌ యూ విల్ బి పెయిడ్, సెలెక్ట్ మీరు ఆన్లైన్లో తీసుకుంటారా మనీ, లేకపోతే COD క్యాష్ ఆన్ డెలివరీలో తీసుకుంటారా అనేది ఇంకా మీ చాయిస్ అనమాట, మీరు అది అప్లై చేసుకోవాలి. డొమెస్టిక్ షిప్పింగ్ సర్వీసెస్, షిప్పింగ్ కాస్ట్ మీరు ఎంత ఏంటంటే మీరు ఫ్రీగా షిప్పింగ్ చేయాలి, మీరు మామూలుగా నా నోటు కొనండి నేను ఫ్రీ షిప్పింగ్ నేనే షిప్పింగ్కి అంటే డెలివరీకి నేనే పెట్టుకుంటాను కొరియర్కి అనుకుంటే ఫ్రీ షిప్పింగ్ పెట్టండి. లేదు షిప్పింగ్ కూడా మీరే మనీ ఇవ్వాలని పెట్టి అక్కడ అమౌంట్ ఇస్తే అది వాళ్ళకి చూపిస్తుంది. సో ఫ్లాట్ రేట్ కొరియరా అంటే డెలివరీ ఎనీవేర్ ఇన్ ఇండియా, లోకల్ డెలివరీ విత్ సెల్లర్ సిటీ అంటే మన ఊర్లో వాళ్ళు అయితేనేమో లోకల్ కొరియర్ పెట్టండి. ఫ్లాట్ అంటే ఏంటంటే హోల్ ఇండియాలో ఎక్కడైనా కూడా ఫ్లాట్ రేట్ కొరియర్. నేషనల్ కొరియర్ అంటే ఇంకా అది ఎలా చెప్పాలి, నేషనల్ కొరియర్ అన్నా కూడా ఆల్మోస్ట్ అదే. ఇంటర్నేషనల్ అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్. నేషన్ వైడ్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ డెలివరీ. సో మనకు అదంతా వద్దు, జస్ట్ ఫ్లాట్ రేట్ అని పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. హ్యాండ్లింగ్ టైము, సెలెక్ట్ హ్యాండ్లింగ్ టైం, సేమ్ బిజినెస్ డే, 3 business days పెట్టుకోవడం బెస్ట్. నెక్స్ట్ excluded shipping locations. Your listing may be visible on other international eBay sites. To exclude buyers in certain locations from purchasing your item, create a shipping exclusion list. సో అంటే ఏంటంటే మన అడ్రస్ అనేది ఇవ్వాలన్నమాట. ఎందుకంటే చూసిన వాళ్ళందరూ మన అడ్రస్ అక్కడ మొబైల్ నెంబర్ ఇస్తే వాళ్ళకు రావటం కానీ లేకపోతే ఫోన్ చేయటం కానీ జరుగుతుంది. సో వాళ్ళు కాల్ చేసినా లేకపోతే వచ్చినా వాళ్ళకి వేరే అడ్రస్ అనేది మనం డైరెక్ట్ మన అడ్రస్ ఇవ్వకుండా ఒక చోట ఇక్కడ కలుద్దాం, సో ఇక్కడ కలుద్దాం, ఇక్కడికి రండి, సో అలా మాట్లాడుకుని మీరు సెట్ చేసుకోవచ్చు. ఐటమ్ యొక్క లొకేషన్ ఎలా ఎక్కడ ఇస్తారు, ఇక్కడ ఇస్తాం, చేంజ్ లొకేషన్, మన లొకేషన్ ఇక్కడ చేస్తే సరిపోతుంది. యాడ్ అదర్ డీటెయిల్స్, ఇంకా అది మీ ఇష్టం అన్నమాట, మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఓకే. యువర్ ఫీజ్ సో ఫార్ ఇండికేట్స్ ఏ రిక్వైర్డ్ ఫీల్డ్. అసలు మీరు అనుకోవచ్చు ఇక్కడ ఫీజు ఏంటి, అసలు దీని గురించి ఏంటని. ఇక్కడ క్లిక్ చేయండి క్వశ్చన్ మార్క్ మీద. దిస్ రిఫ్లెక్ట్స్ ద లిస్టింగ్ ఫీజ్ అండ్ అప్గ్రేడ్స్ యువర్ సెలెక్టెడ్ సో ఫార్. యూ కెన్ యాడ్ మోర్ అప్గ్రేడ్స్ అండ్ రివ్యూ యువర్ ఫీజ్ ఆన్ ద నెక్స్ట్ పేజ్. ఇంకా అంటే ఏంటంటే మనం అప్గ్రేడ్ చేసేందుకు 2 rupees తీసుకుంటారు అనుకుంటా కమిషన్. సో కంటిన్యూ క్లిక్ చేస్తే ఇప్పుడు నాకు రాదు, ఎందుకంటే నేను కరెక్ట్గా ఏమి ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్. ఏమైనా వస్తుందని చూడండి. ప్లీజ్ ప్రొవైడ్ ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద హైలైటెడ్ ఫీల్డ్స్ అని వస్తుంది. ఏంటది, డిస్క్రిప్షను, స్టార్టింగ్ ప్రైస్ ఇవ్వలేదు, షిప్పింగ్ కాస్ట్ అది ఇవ్వలేదు, మనం లర్న్. ఇంకా మీకు ఏమైనా అర్థం కాకపోతే లర్న్ మోర్ కొట్టండి, మీరు చదువుకోవచ్చు, మీకు అర్థమవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఫ్లాట్ రేట్ కొరియర్ డెలివరీ ఎనీవేర్ ఇన్ ఇండియా వచ్చేసి మనకి 90 రూపాయలు పడుతుందంట. సో నేను 1500 అని పెట్టాను కదా, 90 rupees. ఓకే, 100 rupees అని అంత కొంత పెట్టండి, ఇబ్బంది ఏం లేదు, సరిపోతుంది. సో ఈ విధంగా మొత్తం ఇన్ఫర్మేషన్ చేస్తే అయిపోతుంది. తర్వాత నుంచి సో పూర్తిగా మొత్తం మీరు ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్ట్గా ఇస్తే, పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే చివరికి రివ్యూ యువర్ లిస్టింగ్ అని ఉంటుంది. అంటే ఏంటంటే మీరు మొత్తం పెట్టిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకోమని. మొత్తం చూసుకున్న తర్వాత ఓకే క్లిక్ చేసేస్తే మీది ప్లేస్ అయిపోతుంది మీ నోట్స్ అనేవి. సో మీ నోట్స్ నచ్చిన వాళ్ళు ఎవరైనా కనుక మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే వారికి మీరు అమ్మేయచ్చు, మనీ అనేది ఎర్న్ చేయొచ్చు, ల్యాక్స్ ఆఫ్ మనీ. ఇది మాత్రం జోక్ కాదు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనము ప్లేస్ చేయటం అనేది జరుగుతుంది. సో ఎవరైతే దీని గురించి అడిగారో వాళ్ళు దీన్ని జాగ్రత్తగా చూసి దీని ద్వారా ఇలా చేయటం అనేది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. అలాగే చెప్తున్నాను కదా ఫ్రెండ్స్,
డౌట్స్ ఉంటే మాత్రం మొహమాట పడకుండా పెట్టండి, కానీ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే అప్డేట్స్లో ఉంటారు. ఇంకొకటి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వీడియో మధ్యలో స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతాయి. పూర్తిగా చూస్తేనే జాగ్రత్తగా వింటూ చూస్తూ ఉంటే మీకు డౌట్స్ అనేవి వస్తాయి. ఆ డౌట్స్ అడిగితే నేను డెఫినెట్గా వాటిని క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లైక్ కొట్టండి, డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరూ చాలామంది చూస్తుంటారు, వాళ్ళకు కూడా చెప్పండి మన ఛానల్ గురించి, మన ఛానల్ అప్డేట్స్ అన్నీ ఫాలో అవ్వండి. సో ఈ విధంగా మనం ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇది కేవలం ఒకరి కోసం మాత్రం కాదు, అందరి కోసం పెట్టాను. అలాగే ఇంకా ఎవరెవరైనా డౌట్స్ ఉంటే వాళ్ళ డౌట్స్ కోసం నేను డెఫినెట్గా వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మణిస్విత్ సైనింగ్ ఆఫ్.